యోబు 41వ అధ్యాయంలో చూసినట్లయితే మకరం గురించి వ్రాయబడింది. క్రూరమైన జంతువులను కూడా ఆయన అదుపు చేయగలడు అని అర్థమవుతుంది. అయితే ప్రకృతి ప్రపంచము నుండి యోబు దృష్టి జంతు ప్రపంచం తట్టు తిప్పుతాడు. అయితే క్రూరమైన ఆ జంతువులకు కూడా ఆహారము సమకూర్చాలని మరి ఆయన సృష్టికి శాసిస్తాడు దేవుడు. అయితే మరి ఆ జంతువుల మీదనే అంత దృష్టి, అంత శక్తి ఉన్న దేవుడు మరి మన జీవితాల్లో ఆయన పోలికలో చేసుకున్న మన విషయంలో ఆయన దృష్టి నిలబడా సహాయం చేయలేడా? మరి నిజంగా మనం ఆలోచించినట్లయితే దేవుడు ఎంత గొప్ప దేవుడు, మహిమ కలిగిన దేవుడు, సార్వభౌమాధికారం కలిగిన దేవుడు కదా. అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్న మనం ఎంతో ధన్యులం. పడి ఉన్న దగ్గర ఆ విధంగానే ఉంచడు కానీ దేవుడు పైకి లేపుతాడు. లేపి ఉన్నతమైన స్థలం మీదకి ఆయన ఎక్కించుటకు సమర్థుడు. కృంగిపోవాల్సిన అవసరం లేదు. వాటిని పోషిస్తున్న దేవుడు, వాటి మీద దృష్టి ఉంచిన దేవుడు మన మీద దృష్టి ఉంచారా? చెప్పండి.